నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బోనాల పండగ పర్వదినానికి హైదరాబాద్ మహానగరం సిద్ధమవుతుంది. లక్షలాది మంది భక్తులు ఎదురు చూసే ఈ బోనాల పండగ కోసం అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పటికే దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు అయితే మాత్రం అధికారులతో స్థానిక ప్రజాప్రతినిధులతో కూడా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసారి ఎలాంటి ఇబ్బందులు భక్తులకు కలగకుండా అయితే మాత్రం అన్ని రకాల చర్యలు చేపట్టాలి. ప్రధానంగా తాగునీటి సౌకర్యము, అలాగే ఏదైతే భక్తులు ఏమేమి గతంలో ఏమైనా మైనస్ ఉంటే వాటిని కూడా మొత్తం కూడా క్లియర్ చేసేలాగా ఈసారి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో ప్రధానంగా అన్ని రకాలుగా ఇటు విద్యుత్ అయితేంది, అలాగే తాగునీటి సౌకర్యం అయితేంది, పరిశుభ్రత అయితేంది, ఇలా అన్ని రకాలుగా కూడా మొత్తం భద్రతా ప్రమాణాలు కూడా పాటించాలి. పిల్లల కోసం, వృద్ధుల కోసం కూడా అన్ని రకాల వాళ్ళ చర్యలు చేపట్టాలని కూడా మంత్రి ఆలోచించారు. ఇదే సందర్భంలో ప్రధానంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా గోల్కొండ జగదాంబిక దేవాలయం నుండి అయితే మాత్రం ఈసారి బోనాల పండగ అయితే మాత్రం ప్రారంభమవుతున్న సందర్భంలో అయితే మాత్రం పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి కొండ సురేఖ. ఇదే సందర్భంలో ఈసారి అయితే మాత్రం అమ్మవారి దీవెనలు తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఉండాలి. ఈసారి వర్షాలు కురవాలి, రైతన్నలు కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మవారి దీవెనలతో ఈసారి ఎలాగైనా వర్షాలు కురుస్తాయని ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేశారు. అలా మొత్తానికి భక్తి శ్రద్ధలతో అన్ని రకాలుగా ఈసారి అయితే మాత్రం ఏర్పాట్లు చేసేలాగైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే మాత్రం మంత్రి కొండ సురేఖ గారు చెప్పారు. ఇదే సందర్భంలో మిగతా స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా చెప్పారు. గతంలో ఎలా జరిగిందో ఈసారి ఎలా చేయాలనే దానిపైన కూడా దిశానిర్దేశం కూడా మంత్రి గారు అయితే చేశారు. ఇలా మొత్తానికైతే మాత్రం బోనాల పండగకు హైదరాబాద్ సిద్ధమవుతుంది. మొదటగా ఏదైతే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారు అయితే మాత్రం మొదటి బోనంతో ఈ యొక్క బోనాల పర్వదినం అయితే మాత్రం ప్రారంభంగా అవుతుంది. ప్రధానంగా ఒకసారి డీటెయిల్స్ కనుక చూస్తే మాత్రం జూలై 16 నుండి ఆగస్టు 13 వరకు అయితే మాత్రం ఇక గోల్కొండ కోటలో అయితే మాత్రం అక్కడ బోనాల ఏర్పాట్లు అయితే జరగబోతున్నాయి. ప్రధానంగా మనం డేట్ల కనుక చూస్తే మాత్రం జూలై 16, 19, 23, 26, 30, అలాగే ఆగస్టు నెలలో 2వ తారీఖు, 6, 9, 13 తేదీల్లో ఉత్సవాలు అయితే మాత్రం నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి ఆదివారం ఈ యొక్క కార్యక్రమం కూడా ఉండబోతుంది. అయితే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే మాత్రం ట్రాఫిక్, పార్కింగు, క్యూ లైన్లు, బార్కెడ్లు, తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, అగ్నిమాపక ప్రత్యేకమైన బస్సులు, ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే చేయడానికి సిద్ధమవుతుంది. మనం ఇంతకుముందు కూడా ఇదే అంశాలపై కూడా మాట్లాడాం. ఏమైనా ఎమర్జెన్సీ పరిస్థితి వస్తే మాత్రం 108ను కూడా రంగంలోకి ఉంచుతున్నారు. అక్కడ అందుబాటులో కూడా పోలీస్ సిబ్బందిని కూడా ఉంచుతున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం కట్టుదిట్టమైన చర్యలు, అలాగే భక్తులకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసేలాగైతే మాత్రం ఇప్పటికే దేవాదాయ శాఖ అధికారులకు సూచించింది. ఇందులో భాగంగా మొత్తానికైతే మాత్రం జూలై 16న లంగరోజ్ కూడలి నుండి ఈ ప్రారంభమయ్యే అమ్మవారి బోనం సమర్పణ, అలాగే తొట్టెల రథం ఊరేగింపు, మెట్ల పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లను సకాలంలో అధికారులు అయితే సిద్ధం చేస్తున్నారు. ఇలా మనం మొత్తానికైతే మాత్రం దేవాదాయ శాఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం బోనాల నిర్వహణ ప్రారంభోత్సవాన్ని అయితే మాత్రం ఘనంగా చేయబోతుంది. ఈ ఘనంగా చేయబోతున్న సందర్భంలో గోల్కొండ కోట ఇందుకు వేదిక కాబోతుంది. ఈసారి అయితే మాత్రం మొత్తానికైతే మాత్రం భారీ ఎత్తున నిర్వహించడానికి, అలాగే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా నిజంగా భక్తి శ్రద్ధలతో చేసేలాగా చేస్తూ వర్షాలు ఈసారి ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాలు కురిసే అవకాశము లేదు, అంతగా పడవు, స్వల్పకాలిక వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సందర్భంలో అయితే మాత్రం దేవతల కరుణ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండాలి. అలాగే దేవతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను తప్పకుండా ఆశీర్వదిస్తారు. రైతన్నల మేలు జరిగేలాగా అయితే మాత్రం వర్షాలు కురిసేలాగా అమ్మవారు సహకరించాలని కూడా మొత్తానికైతే మాత్రం దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా చెప్పారు. చూడాలి మొత్తానికైతే మాత్రం ఇక హైదరాబాద్ ఈసారి అయితే మాత్రం మరోసారి ఇక బోనాల పండుగ సిద్ధమవుతుంది. లక్షలాది మంది భక్తులైతే మాత్రం ఈసారి ఈ యొక్క దేవతలను దర్శించుకొని తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. అలాగే తమ యొక్క కోరికలను కూడా తీర్చుకోవాలని కూడా దైవ దర్శనం కోసం కూడా అందరు సిద్ధమవుతున్నారు. ఇలా మొత్తానికైతే మాత్రం హైదరాబాద్లో బోనాలకు చాలా ప్రత్యేకత ఉంటుంది, చాలా ఇటు విశిష్టత కూడా ఉంటుంది. ఇటు ఏదైతే గోల్కొండ అయితేంది, ఇట్లా సికింద్రాబాద్ అయితేంది, ఇలా మొత్తానికి 3 ప్రాంతాల్లో ప్రధానంగా
భారీ ఎత్తున జరగబోయే ఈ బోనాల పండగ కోసం అయితే మాత్రం నగర వాసులతో పాటు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క జాతర కోసం అయితే మాత్రం అందరూ కూడా వస్తారు. మరి పోలీసులు ప్రభుత్వం కూడా దీన్ని పూర్తి స్థాయిలో నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి అయితే మాత్రం అన్ని రకాల చర్యలు అయితే మాత్రం చేపడుతుంది.